సార్ 15%. అవును సార్ 15. అదే 15% కి ఇప్పుడు చెప్తున్నాను చూడండి, నేను అరవను కొట్టించుకుంటా. అదే 15% కి మీరు ఎవరి దగ్గర తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు సెటిల్మెంట్ నెగోషియేషన్ ఏ విధంగా చేయాలి. సో హైయెస్ట్ పర్సంటేజ్ నుంచి లోయెస్ట్ పర్సంటేజ్ ఏ విధంగా తెచ్చానో క్లియర్గా మీరు చూడొచ్చు. సో దీంట్లో ఏజెంట్ ఇంకో మాట చెప్పాడు. సో మీరు చెప్పిన పర్సంటేజ్కి సెటిల్మెంట్ అవుతే ఓకే అరగొండ కొట్టించుకుంటానని చెప్పేసి. సో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి. సో చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయండి, ట్రై చేయండి. హలో హలో, ఎవరండి మాట్లాడేది? సార్ నమస్తే సార్, నేను వర్ష సింటి కార్డ్స్ తరపున కాల్ చేశాను. అది క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏమైంది సార్? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ చెప్పండి మేడం. అదే సార్ 2,21,220 రూపాయలు ఉంది కదా, ఏమైంది పేమెంట్ ఇంకా క్లియర్ చేయట్లేదు? పేమెంట్ ఎందుకు చేయట్లేదు అంటే మల్టిపుల్ డెప్స్ అయినాయి మేడం. ఒక 25 lakhs మల్టిపుల్ డెప్స్ అయినాయి. హలో మేడం, చెప్పండి సార్. మల్టిపుల్ డెప్స్ అయినాయి మేడం. ప్రజెంట్ జాబ్ లాస్ లో సిన్స్ 1 year కింద జాబ్ లాస్ లో చూడను నేను. సో కట్టే పొజిషన్ లో కంప్లీట్ కట్టే పొజిషన్ లేదు, అందుకోసం టైం తీసుకొని డిఫాల్ట్ అయిపోయింది. అదే సార్, మా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిబిల్, ఇంకొకటి సెటిల్మెంట్. సిబిల్ అంటే టోటల్ గా క్రియేట్ చేసుకుంటే మీకు మళ్ళీ దాని తర్వాత కొత్త కార్డు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ కార్డు కాకుండా వేరే కార్డు యూజ్ చేసుకోవచ్చు. అది అంత కట్టలేను అంటే సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్. సిబిల్ ని సెక్యూర్ చేసే పొజిషన్ లో ఇప్పుడు లేదు మేడం. నేను లైఫ్ ను సెక్యూర్ చేసే పొజిషన్ లో ఉన్నాను. సివిల్ గురించి బాధ చేశాను, సివిల్ గురించి సెక్యూర్ చేద్దామని చాలా ఫైట్ చేశాను. బట్ ఎండ్ అప్ ఆ ఫైట్ లో ఓడిపోయాను. ఓకే, ఆ ఓడిపోయి మినిమం కట్టేసి చాలా కట్టినాను. సో స్టిల్ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్స్. అట్లీస్ట్ ఇప్పుడు సెటిల్మెంట్ ఇస్తాను, ఆ సెటిల్మెంట్ అయినా క్లియర్ చేసుకోండి సార్. సెటిల్మెంట్ చెప్పండి మేడం, మీరు ఎంత ఇస్తారు దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. అమౌంట్ అడ్జస్ట్ సార్. ఇప్పుడు నాకు స్టేట్మెంట్ పంపండి సార్. అది ఒకటి నాకు సెటిల్మెంట్ ఎంత ఇస్తారు చెప్పండి సార్. సెటిల్మెంట్ ఎంత చేస్తుందో చెప్పండి. హలో, మీరు ఎంత చేస్తారో అది చెప్పండి సార్. మీరు నాకు 10,000 క్లోజ్ చేస్తాను హ్యాపీ కదా. నేనెంత కాదు, మీరెంత? ఇప్పుడు 2 లక్షల నేను నీ దగ్గర బేరం ఏమో ఆడేకి రెడీగా లేను. షూర్, నేను ఎగ్జాక్ట్ గా ఎంత అమౌంట్ వస్తుందో అది మాత్రం చెప్తాను. ఒకవేళ వర్కౌట్ అయితే చేయండి, లేదంటే వదిలేయండి. పోతే మీరే కట్టాల్సి వస్తుంది. మీది ఏమంటా అంటే 10,000 ఇస్తారా అంటే ఓకే హ్యాపీ అంటున్నారు కదా. లాస్ట్ ఫైనల్ అప్రూవల్ చెప్తా, 80,000 వస్తుంది సార్. 80,000 కష్టం సార్, అంత అమౌంట్ కట్టలేను నేను. ఎందుకంటే నాకు మల్టిపుల్ డెప్స్ సింగిల్ ఒకటి కాదు, నాకు మొత్తం 15+ లోన్స్ ఉన్నాయి. టోటల్ చేసుకుంటే ఒక 27 lakhs వస్తుంది నాకు. సిన్స్ 1 year అన్ని పెండింగ్ ఉన్నాయి సార్. 27 lakhs మీకు కావాలన్నా సివిల్ చెక్ చేసుకోవచ్చు. 2,20,000 80,000 అదే చెప్తున్నా కదా సార్. 2 లక్షలు ఇప్పుడు మీరే ఒక హాఫ్ అమౌంట్ కంటే ఇంకా తక్కువగా కదా ఇస్తాను. షూర్ సార్, బట్ ఎంత వేవర్ ఇచ్చామన్నా ఇప్పుడు అట్లీస్ట్ ఐడియా ఉందా మీకు ఎంత వేవర్ తో క్యాలిక్యులేట్ చేస్తారని? సార్ ఇప్పుడు టోటల్ 80,000 అమౌంట్ నేను అడిగింది ఎంత 45% మాత్రం కట్టండి అని చెప్పింది. వింటేజ్ కేసులో కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం సార్. వింటేజ్ కేసులో కూడా ఇంత హెవీ అమౌంట్ వేసుకుంటే కేసు వింటేజ్కి రాకుండా సార్. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వింటేజ్ దాకా వచ్చింది సార్. సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కేసు వింటేజ్ దాకా వచ్చింది సార్. సిచ్యువేషన్ బాగుంటే అది ఎప్పుడో ముందే క్లోజ్ అయ్యేది కదా. బకెట్ లో ఉన్నప్పుడు క్లోజ్ అయ్యేది, లేదంటే రైట్ ఆఫ్ ప్రీ రైట్ ఆఫ్ ఎక్కడో క్లోజ్ అయ్యేది. మరి స్టిల్ క్లోజ్ చేసుకోవాల్సింది. ఎవరైనా సిచ్యువేషన్ బాగాలేనప్పుడే మీకు సెటిల్మెంట్ ఇస్తారు. షూర్ అండి. సరే సార్, నేను అట్లా ఉండదు. మీరు ఇప్పుడు 21,000 ఉంది, మీరు 10,000 అడుగుతున్నారు. 10,000 లా మీకు 10,000 అవుతుందని నమ్మకం. నేను 10,000 అడగలేదు సార్. మీరు ఎంత క్లోజ్ చేస్తారంటే సార్ నేను కస్టమర్ ని, నేను 10 ఇచ్చిన హ్యాపీ కదా. ఫైనల్ అమౌంట్ చెప్పా, బాగా లేకుండా ఫైనల్ అమౌంట్ చెప్పా. అంత కష్టం. నేను ఇప్పుడు కరెక్ట్ గా బార్గెన్ చేయాలంటే 1,00,000 రూపాయలు చెప్పి మళ్ళీ 80,000 వచ్చింది. నేను అంత చెప్పినా అంత అమౌంట్ క్లోజ్ చేయకుంటున్నాను. 1,00,000 రూపాయలు బార్గెన్ చేయాలంటే నాకు తెలుసు ఎట్లా చేయాలని. అయితే 1,00,000 రూపాయలు చెప్పి 80,000 వచ్చింది. షూర్ బట్ ఏంటంటే నాకు ఆల్రెడీ మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి. మీరు చెప్పిన అమౌంట్ కి ఇంకో 1 year టైం పట్టేస్తుంది. నేను చూస్తాను సార్, నాకు ఇక్కడ విజిబుల్ ఉంది, నాకు కనిపిస్తాయి మీ సిబిల్ రిపోర్ట్ లో. చెక్ చేయండి, సివిల్ రిపోర్ట్ లో ఓడీలోనే అన్ని దాంట్లో కొన్ని రూపాయలు పోయినాయి, కొన్ని రిటర్న్ ఆఫ్ వచ్చినాయి. రిటర్న్ అన్ని ఆల్మోస్ట్ అన్ని రిటర్న్ అయినాయి సార్. అకౌంట్ కూడా పర్చేస్ అయిపోయినాయి. అన్ని అకౌంట్ పర్చేస్ అంటే ఎట్లా అంటే ఇంకా మా లోన్ ఇది కట్టలేదు, కట్టలేదు, సెల్ చేశారు. అదే సార్, వాళ్ళు అమ్మి ఇస్తుంటారు అన్నమాట. ఎగ్జాక్ట్ అదే సార్. అలా
కొన్ని పోయినాయి, 2 పోయినాయి. అదే సార్ ఇప్పుడు వాళ్ళు అన్ని రైట్ ఆఫ్ కేసులే ఉన్నాయి. రిటర్న్ ఆఫ్ లో ఉన్నాయి, అకౌంట్ పట్టేదాన్ని తీసుకోగలను. చెప్పండి సార్, అంత అమౌంట్ అయితే కూడా ఆప్షన్ ఉంది. 2,20,000 1,00,000 1,10,000 అమ్ముకునే మేము కూడా. చూడు సార్, మీరు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళు వచ్చేసి ఏదో టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ అన్నా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు టోటల్ ఇప్పుడు 1 year పోతారు నాకు అప్పు ఉన్నాడు ఇట్లా. అది కాదు సార్, అందరూ తెచ్చుకోవాలండి. ఈ 1 year చేసుకోండి. అది కాదు సార్, ఈ 1 year ఇవన్నీ చూడలేదా? కాలింగ్ చూడలేదా? విజిటింగ్ చూడలే అన్ని చూశాను కదా, లీగల్ నోటీస్ అన్ని చూశాను. బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు మీరు చెప్పిన అమౌంట్ కి నాకు చాలా టైం పడుతుంది, 1 year టైం పడుతుంది. లీగల్ గా వెళ్ళినా నీకు చెప్పే పాయింట్ అదే. బట్ ప్రాబ్లం ఏంటంటే నేను రీజనబుల్ గా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ లో ఉన్నాను. నాకు అమ్మి నేను సిన్స్ 1 year నుంచి నేను జాబ్ ఒక్క నిమిషం, నేను మీది లోన్ ఇచ్చే మిగతా వేరే ఏమన్నా అన్ని లోన్లు కలిపి తీశాను. అది నిన్నే 2 ఆల్రెడీ వేరే సెటిల్మెంట్ మాట్లాడాను. నేను వాళ్ళకి క్లియర్ చెప్పాను, నాకు మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి, ఇంత అమౌంట్ అంటే మళ్ళీ ఇంకో టైం అన్న నాకు అసెట్స్ లేవు. నేను సిన్స్ 1 year కానీ జాబ్ లాస్ ఉంది. యూ కెన్ చెక్ మై ప్యాన్ కొట్టేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి, నా అకౌంట్ లో ఎంత ట్రాన్సాక్షన్ అయిపోయిందో. 2 కార్ లోన్లు ఉన్నాయి, 2 కార్ లోన్లు కూడా నేను 2 కార్ లోన్లు కూడా డిఫాల్ట్ అయ్యి నా పేరు మీద సార్. ఇది ఇష్యూ. మీరు నాకు ఎంత అంటే నాకు ఒక 35,000 నేను క్లోజ్ చేయగలుగుతా, అంతకంటే టైం 35,000. 15% టోటల్ అవుట్ స్టాండింగ్ పైన 15% వేసాను సార్. టోటల్ అవుట్ స్టాండింగ్ పైన 15% వేసాను. ఎందుకంటే కార్డుకి ఆల్మోస్ట్ మొత్తం 1:1 కట్టేసాను సార్. బ్యాంకు నా వల్ల ప్రాఫిట్ లో ఉంది ఇంకా, కానీ లాస్ లో ఏం లేదు. 15% అడుగుతున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ సార్. 15%? అవును సార్, 1.5. అదే 15% కి ఇప్పుడు చెప్తాను చూడండి, నేను అరగును కొట్టించుకుంటాను. అదే 15% కి మీరు ఎవరి దగ్గర తీసుకున్నాను ఎస్బీఐ సేమ్ కార్డే అరగుండు కొట్టించుకుంటాం. మీకు అరగుండు సార్. ఇప్పుడు నేను ఎస్బీఐ లెటర్ లో మీకు సెటిల్మెంట్ లెటర్ లో ఇలానే అడుగుతున్నారు చూడండి. అక్కడ మీ ఇంటెన్షన్ ఎందుకు కరెక్ట్ క్లియర్ అవుతామైంది. అదే 15% మీద మీరు కూర్చోండి, నేను అదే 45% మీద నేను కూర్చుంటాను. 45% కంటే మేబీ 5 తగ్గచ్చు, ఒక 5% తగ్గచ్చు, కానీ మేబీ 40% రావచ్చు. 40% కంటే ఇంకా తక్కువ వస్తే అరగుండు తీసుకొని తిరుగుతాను. అదే సార్, మీకు 15% లో ఎస్బీఐ క్లోజ్ చేసిన లెటర్ కావాలని పంపిస్తాను రిఫరెన్స్ కోసం. మీరు అక్కడ రిఫరెన్స్ కోసం మీరు అయ్యర్ దగ్గర షో చేసుకోవచ్చు. ఎస్బీఐ 15% క్లోజ్ చేసిన లెటర్స్ ఉన్నాయి. సెటిల్మెంట్ అపోజ్ చేశారు. నేను ఇచ్చిన ఒక 2 meters అంతే డిస్టెన్స్ సార్. 4 పేర్లు అర్థమైంది, వాళ్ళే అపోజ్ చేసేది. మీరు అడిగిన 50% అయితే రాదు సార్. విత్ ఇంట్రెస్ట్ తో కలిపి మీరు 2,21,000. సరే సార్, ఇప్పుడు నాకు చెప్పండి, నాకు ఎంతలో క్లోజ్ చేస్తారు చెప్తే నేను క్లోజ్ చేయడానికి విల్లింగ్. నాకంటే అమౌంట్ పాసిబుల్ ఉంటే క్లోజ్ చేస్తాను సార్. నేను చెప్పాను కదా సార్, వితౌట్ బార్గెనింగ్ నేను చెప్పిన అమౌంటే సార్. మీరు చెప్పిన అమౌంట్ దొరికితే మీరు 4 అనుకోద్దా అండి, ఇదే అమౌంట్. సరే సార్, మీరు చెప్పిన అమౌంట్ టైం పట్టేస్తుంది. అమౌంట్ అరేంజ్మెంట్ అయ్యి మీకు అప్రోచ్ అవుతాను. టైం ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత క్లియర్ చేయగలుగుతారు చెప్పండి. నేను చెప్పాను సార్, 35,000 కదా నేను అఫోర్డబుల్ ఉన్నాను. ఎందుకంటే బారో చేసి స్పాట్ లో 30,000 నువ్వు టోటల్ చేస్తే నేను ఒక 2 days 3 days టైం తీసుకొని క్లోజ్ చేయగలుగుతాను. 2 days 3 days టైం అడుగుతున్నారు. అదే 2 days లో మీరు అప్రూవల్ రాదు, సీరియస్ అప్రూవల్ సార్. మీరు తీసుకున్న ప్రాబ్లం లేదు. మీ 2 days లో మీరు 30,000 అరేంజ్ చేస్తున్నారు కదా, అది 80,000 నేను ఈఎంఐ కన్వర్ట్ చేస్తాను, అలానే క్లియర్ చేస్తాను సార్. నేను ఇప్పుడు ఈఎంఐ కట్టే సిచ్యువేషన్ లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు 20 లక్షలు అక్కడ ఈఎంఐ కట్టుకుంటూ పోతే అది కుదరని పంచాయతీ. కట్టాను సార్, సెటిల్మెంట్ నేను ఈఎంఐ కన్వర్ట్ చేస్తా అంటుంది. సెటిల్మెంట్ అమౌంట్ 80,000 సార్. ఇప్పుడు నేను అంత అమౌంట్ పెట్టి సెటిల్మెంట్ చేయలేదు సార్. ఓకే, అది ఇష్యూ. యాక్చువల్ గా అంత అమౌంట్ పెట్టి సెటిల్మెంట్ చేయలేదు. నాకు అది ఇప్పుడు లెటర్ 35,000 గంట నేను లెటర్ షో చేసుకొని బయట అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అది ఫైనల్ గా మీరు ఎంత క్లియర్ చేయగలుగుతారు? 1 time సెటిల్మెంట్ చేసుకోండి సార్. లాస్ట్ 40,000 రౌండ్ ఫిగర్ వేసుకోండి సార్. అంత కట్ట నేను అఫోర్డ్ చేయలేను. ఇక నేను ఇది కూడా బారో చేయాలి సార్. 30% అన్నా క్లియర్ చేయండి సార్. ఇప్పుడు ఏమంటున్నారు, 221 ఉంది కదా, అది 221 ఉంది. ఓకే, ఇప్పుడు 221,000 మీరే క్యాలిక్యులేట్ చేయండి. దాంట్లో 70% వేవర్ తీసేయండి. 70% మిగతా 30% మాత్రం క్లియర్ చేయండి చాలు. 30% మీరు వింటేజ్ లో ఎక్స్పోర్ట్ చేస్తారు. నాకు అర్థం కాదు. వింటేజ్ చేస్తారా మీరు? వింటేజ్ కేసుల్లో గిట ఆల్రెడీ ఫోర్స్ రైట్ తర్వాత మీరు ఇంత ఎక్స్పోర్ట్ చేస్తే ఎట్లా సార్? ఇది అన్ని కేసులలో సేమ్ రికవరీ చేయాలంటే
ఇప్పుడు యాడ్ అవుతుంది సార్ అట్లా ఒక కేసు చూసి చూడండి వదిలేదు సార్. నేను వింటేజ్ బేస్ మీద చెప్తాను. ఎందుకంటే నేను నా సిచ్యువేషన్ క్లియర్ గా చెప్తాను సార్. ఎంత చెప్పాను మీకు కాదు, ఇంతకు ముందు ఎంత చెప్పా, 45 చెప్పా. వన్ టైం సెటిల్మెంట్ 2 days టైము. సో ఇప్పుడు నేనే దగ్గర 30% వింటేజ్ బేస్ అడిగింది ఇప్పుడు కూడా. సరే ఏమంటున్నాను 40,000 రౌండ్ ఫేర్ వేసుకోండి. 40 అంటే ఎంత వస్తుంది చెప్పనా? 30% సార్ నేను అడిగింది. 40 divided by 221 into 100 రఫ్ గా 18% వస్తుంది. లాస్ట్ గా 220 వేసుకుంటే 0.2 వేసుకున్నా గానీ ఒక రౌండ్ ఫిగర్ గా 45,000 చేయగలుగుతా సార్. ఇది ఫైనల్ అమౌంట్. ఎంత పర్సెంట్ సార్? 20 వస్తుంది సార్. అది 20% కాదు సార్ నేను అంటుంది. నేను తగ్గిన తర్వాత మీరు కూడా కొంచెం ఎక్కండి సార్. అదే ఎక్కినా కదా సార్. 45 సార్. ఇదే కూరగాయల మార్కెట్ కాస్త చేసేది చేయండి, వదిలేయండి. మీ 15% గా దొరికినప్పుడు చేసుకోండి. రీజనబుల్ గా నేను మాట్లాడిన తర్వాత మీరు అదే రీజనబుల్ గా మాట్లాడాలా? అదే సార్ ఇప్పుడు 25% 15 నుంచి 20కి వచ్చారు పెరగలేదా సార్? నేను పాడిందే పాట, నేను ఆడిందే ఆట అంటే కుదరదు సార్ అన్ని చోట్ల. అదే సార్ అదే నేను చెప్పేది సార్. అన్ని చోట్ల మీరు చూడకండి సార్. పర్సెంటేజ్ నేను అడిగింది మిమ్మల్ని సార్. ఇప్పుడు వింటేజ్ కేసు 20%. మీకు ఏ కార్డు దొరికింది సార్ ఇంతవరకు? 70%. RBI రీసెంట్ గా ఇస్తున్నా 1,90,000 29,000 సెటిల్మెంట్ మీకు 2 days లో పంపిస్తాను. క్లోజ్ చేస్తున్నా. 1,90,000 ఓకే. రిమైనింగ్ 3,80,000 నేను ఎంత RBI క్రెడిట్ కార్డ్ సార్. ఓకే. 2 days లో మీకు ఒక నిమిషం. RBI లో మీకు 10% కూడా ఇస్తారు కదా సార్? అదే చెప్తాను సార్. SBI మీకు SBI లెటర్ పంపిస్తాను. ఓకే కదా? ఇంకేంది? SBI గవర్నమెంట్ సార్ ఇది. సరే గవర్నమెంట్ లెటర్లు మీకు పంపిస్తాను. 15% RBI కు ఉన్నట్టు రూల్స్ SBI కు ఉండవు. SBI కు ఉన్నట్టు రూల్స్ RBI. నేను ఏమంటున్నాను SBI లెటర్ మీకు 10% 15% లెటర్ పంపిస్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు నాకు ఆన్ ద స్పాట్ లో? ఏది SBIది 15% 20% క్లోజ్ అయిన లెటర్ మీకు పంపిస్తారు రిఫరెన్స్ కోసం. మీకు క్లోజ్ అయిన లెటర్ నాది కాదు వేరే వాళ్ళవి. బట్ నీకు రిఫరెన్స్ ఉంటుంది. జనరల్ అక్కడ రిఫరెన్స్ నెంబర్ కొట్టి ఎంట్రీ చేసుకుని కాంటాక్ట్ చేసుకోండి. సార్ నా గురించి చెప్పట్లేదు సార్. మీకు రిఫరెన్స్ కోసం అన్నారు కదా. మీరు రిఫరెన్స్ కోసం క్రియేట్ గా సార్ మీకు ఉంటుంది ఉంటుంది కదా. మీకు పైన టాప్ లెఫ్ట్ కార్నర్ లో మీకు నంబర్ ఉంటుంది. అది కొట్టేస్తే తెలిసిపోతుంది జెన్యూన్ ఫేక్ అని చెప్పేసి. సార్ నాకు కాదు సార్. నేను వేరే పర్సన్ కి వచ్చింది. ఆ పర్సన్ మీకు చెప్పాను ఎంత పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ ఫ్రేమ్ లో ఉన్న లెటర్ మీకు పంపిస్తారు. మీ బ్యాంక్ క్లోజ్ చేయని చెప్పారు కదా. చూసి మీరు కూడా పైన అప్రూవ్ తీసుకోండి చెప్తున్నా సార్. అట్లా మీరు చెప్తే షార్ట్ లో, ఎందుకంటే నాకు ఫండ్స్ వేరే కూడా సెటిల్మెంట్ అప్రోచ్ ఉన్నాయి. మీరు అరేంజ్మెంట్ చేసుకుంటే దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను తీసుకుంటా. అట్లా ఒక 2-3 days టైం ఫ్రేమ్ లో క్లోజ్ చేస్తాను చెప్తున్నారు కదా సార్. మీకు అది కార్డ్ క్లోజ్ అయినట్టు NOC లెటర్ వచ్చింది. నాకు NOC లెటర్ పంపించండి సార్. నాకు నెక్స్ట్ బిల్లు 0 అయిన లెటర్లు ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ బిల్లు స్టేట్మెంట్ 0 అయిపోతుంది. దాని మీనింగ్ సార్ ఇంకా SBI లో మీకు అది మీకు మీ ఫ్రెండ్ అయినా కావచ్చు, ఎవరికైనా కావచ్చు 15% వేవర్. అది సార్ ఇప్పుడు నాకు మీకు నాకు లెటర్ NOC లెటర్ మాత్రం పంపించండి. ఎగ్జాక్ట్ గా ఒకటి NDC నాకు ఎంత 45 days లో కూడా వస్తుంది. వేరే మా ఫ్రెండ్ RBI క్లోజ్ చేశాడు. లెటర్ పంపించండి సార్. నాకు NOC లెటర్ పంపించండి సార్. NOC NDC సేమ్ సార్. చేసినా సరే నేను పోయితే ఇన్కేస్ కాకపోయినా సరే నేను కాదు. మీరు 15% కాకపోయినా నేను అది పర్సనల్ సెటిల్మెంట్ లెటర్ జెన్యున్ చేస్తే అయిపోయి కదా. నాకు NOC సంబంధం లేదు. సెటిల్మెంట్ లెటర్ 180 చేసి పంపిస్తాను నేను. ఎడిట్ NOC ఎడిట్ చేయలేదా సార్? NOC ఎడిట్ చేయలేదా? NOC లెటర్ ఎడిట్ చేసే ఉండదు సార్. ఇప్పుడు ఒక టెక్స్ట్ ఒకటి లెటర్ ఎడిట్ చేసినాడు NOC ఎడిట్ చేయలేడా సార్? NOC లెటర్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎడిట్ చేసినారా లేదా అని. అన్ని ఇప్పుడు సార్ ఎడిట్ అంటే ఏదైనా చేయొచ్చు. 12 చేయొచ్చు. 15% 20% నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది సార్. సెటిల్మెంట్ లెటర్ మీరు సెటిల్మెంట్ లెటర్ ఈజీగా ఎడిట్ చేయొచ్చు సార్. ఈజీ ఏమంటున్నాను సెటిల్మెంట్ లెటర్ పైన ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మీరు కొడితే మీకు ఆ సిస్టమ్ షో చేస్తుంది ఫేక్ జెన్యూన్ అని చెప్పేసి. అట్లా వెరిఫై చేసుకుని చెప్తున్నాను మీకు క్లియర్ కదా. అట్లా అదే నేను చెప్తాను సార్. అర్థమైందా? ఇప్పుడు ఫైనల్ చెప్తాను సార్. నేను ఫైనల్ చెప్తాను ఒకటి. మీకు 45,000 అంటే 20% వస్తుంది రఫ్ గా.
ఒకటి ఏంటంటే మీరు నాకు ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇస్తే మీ కార్డు క్లోజ్ చేసుకుంటా, లేదంటే రన్నింగ్ ఉన్న వాళ్ళే క్లోజ్ చేసుకుంటా. ఇది నేను 3 days టైం తీసుకుంటాను. 45,000 చెప్పాను సార్. 20% వింటేజ్ కేసు ఈజీ అప్రూవ్ అయిపోతుంది. జస్ట్ పోస్ట్ రైట్ ఆఫ్ కేసు ఇమీడియట్ గా రైట్ ఆఫ్ అయిన కేసులకు ఇస్తున్నారు సార్ 20%. సరే సార్, మీరు చెప్పిన అమౌంట్ వచ్చినప్పుడు చేసుకుంటాం సార్. అదే సార్, మీరు చెప్పిన అమౌంట్ కి నాకు ఫండ్ ఒకటి సార్. ఇప్పుడు మీరు నా సివిల్ స్కోర్ చెక్ చేసి కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఏం చేయాలి సార్? నేను అర్థమైందా సార్? అప్రూవల్ వచ్చే దగ్గర 33 నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. అప్రూవల్ అవుతుందంటే ఏమంటున్నా అంటే ఇప్పుడు నా సివిల్ రిపోర్ట్ చెక్ చేసిన తర్వాత గిట్ట మీరు ఇంత ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే నేనేం చేయలేదు సార్. అడుగుతున్నారు, హైవేవర్ అడుగుతున్నారు. ఎట్లా సార్ హైవేవర్ కాదు సార్, అది మెడికల్ ఇష్యూ పెట్టండి. నాకు మెడికల్ ఇష్యూ కూడా పెట్టి యాడ్ చేయండి. హైవేవర్ కాదు, హైవేవర్ అడిగి మీరు టైం అడిగి టైం సార్ ఇప్పుడు టైం అడగట్లేదు కదా మీరు. నాకు రేపు 3 days అంటే సార్ మీరు ఇప్పుడు రైట్ చేస్తే మీకు చెప్పాను సార్. మీరు ఈ రోజు రైట్ చేస్తా రేపు లెటర్ ఎప్పుడు వస్తుంది? రేపు కానీ ఎల్లుడు కానీ వస్తుంది. 3 days అదే ఇప్పుడు ఇంక్లూడింగ్ లెటర్ అప్రూవల్ అయ్యేకి జస్ట్ 2 hours చాలు సార్. ఇప్పుడు నాకు ఒకటి చెప్తున్నా, మీరు నాకు రేపు అమౌంట్ నాకు నైట్ కానీ వస్తుంది, మీరు నాకు ఎల్లుండి రైట్ చేయగలుగుతారా? నేను అందుకే 3 days టైం ఫ్రేమ్ పెట్టినా సార్, సేల్ కాకుండా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనీ ఎక్కువ వస్తాయి, నాకు రేపు మనం అమౌంట్ ఈవినింగ్ దాకా వస్తాయి, వేరే కార్డు కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి అమౌంట్ అడిగాను. రేపు నైట్ ఇస్తా చెప్పాను నాకు. మీరు 45కి రైట్ చేసేటట్టు ఉంటే అవుట్ ఆఫ్ 221 లోపల నాకు చెప్పండి. నేను ఫస్ట్ ప్రియారిటీగా మీ కార్డు క్లోజ్ చేస్తా. కావాలంటే నాకు మీ ఆర్బీఐ కార్డు 2 days లో మీకు లెటర్ అది పంపిస్తాను. ఎంత 16% క్లోజ్ చేస్తాను. 190 ఉండే 29 క్లోజ్ అయిపోయింది. ఇంకోటి 380 ఉండే 75 అమౌంట్ ఎంత టైంకి వస్తుంది సార్ చెప్తున్నా. మీరు నాకు 3 days లెటర్ రాసి 3 days టైం పెట్టండి. ఎగ్జాక్ట్ గా అమౌంట్ ఎంత టైంకి వస్తుంది? మళ్ళీ దాని తర్వాత అప్రూవల్ తీసుకున్న తర్వాత మీకు కాల్ లిఫ్ట్ అయిపోతే రైట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అర్థమైంది? ఎగ్జాక్ట్ అమౌంట్ కి దొరకదు. అదే సార్ చెప్తున్నా, నాకు 3 days టైం పెట్టి మీరు రైజ్ చేయండి. నేను 45 లో క్లోజ్ చేసుకుంటాను. 45,000 కి అవుట్ ఆఫ్ 221 కార్డు ప్లస్ 5,000 కాదు సార్. వినండి, జస్ట్ ఇంకొక 2,000 యాడ్ చేయండి, ఈజీగా అప్రూవ్ అవుతుంది సార్. మళ్ళీ 2,000 పెంచకండి సార్. ఆల్రెడీ 15 నుంచి 20కి వచ్చాను. ఫైట్ చేసే కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ పెరగాలి కదా. వేవర్ పర్సెంటేజ్ నేను జస్ట్ 1% మాత్రమే అడుగుతుంది. వేవర్ పర్సెంటేజ్ సరే సార్ 46 రౌండ్ ఫిగర్ చేయండి. ఇక 47 వద్దు, నాకు బటర్ అయిపోతుంది. ఎందుకంటే నేను సార్ ప్రీవియస్ గా నేను ఒక 2 రైట్ చేసి ఆల్రెడీ కార్డులు వాటికి బడ్జెట్ రెడీ చేయాలి. ఇంకా రిమైనింగ్ వేరే ఉన్నాయి మళ్ళీ మీ కార్డు. ఎందుకంటే పాసిబుల్ ఉన్న అమౌంట్ చెప్పాలి కానీ చెప్పిన తర్వాత పేమెంట్ చేసేసుకోవాలి. అంతేగాని మళ్ళీ 1,000 తక్కువ పడితే మళ్ళీ పేమెంట్ ఆగిపోతే కార్డు క్లోజ్ కాదు. అందుకే 46 రౌండ్ ఫిగర్ చేయండి, క్లోజ్ చేద్దాం. 47 వద్దు సార్. సార్ 40 రౌండ్ ఫిగర్ 20 కి నేను 20 ఇంకో 1,000 పెరిగాను. 47 వద్దు సార్, నాకు బటన్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు. లేదంటే అది చేస్తే చేయండి. 2,000 దగ్గర ఇంత అడుక్కోవాల్సిన అవసరం లేదు నాకు. సరే సార్ 47కి అమౌంట్ తగ్గించింది నేను అడుక్కుంటాను. షూర్ సార్ దగ్గర అడుక్కోవాల్సిన లేదు. 47కి రౌండ్ ఫిగర్ వేసేయండి. నాకు లోన్ ప్లస్ కార్డు క్లోజ్ అయిపోతాయి కదా. 3 days సార్. ఎగ్జాక్ట్ గా నేను 11th కాల్ చేస్తాను. అదే అప్పుడు రైట్ చేస్తారా ఇప్పుడు రైట్ చేస్తారా లెటర్ అప్పుడు రైట్ చేస్తారా ఇప్పుడు రైట్ చేస్తారా? నేను ఇప్పుడే రైట్ చేస్తాను. మీరు పేమెంట్ చేస్తే నేను లెటర్ పంపిస్తాను. పేమెంట్ చేస్తే లెటర్ పంపించేస్తాను. పేమెంట్ చేస్తే అన్నప్పుడు నేను లెటర్ పంపించిన తర్వాత మీరు పేమెంట్ చేయండి. షూర్. ఇంకా నేను 5 minutes లో పేమెంట్ చేస్తానప్పుడు లెటర్ పంపిస్తాను. చెక్ చేసుకొని మీ అది రిటర్న్ నెంబర్ ఉంటుంది కదా, అదంతా ప్రాపర్ గా చెక్ చేసుకొని తర్వాత పేమెంట్ చేయండి. అఫీషియల్ మెయిల్ ఐడికి నాకు బ్యాంక్ connect.sbi cards ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నేను మీకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను సార్. మెయిల్ ఐడి క్లియర్ గా రిజిస్టర్ మెయిల్ ఐడి ఇప్పుడు మీరు కరెంట్ యూజ్ చేస్తుంది రిజిస్టర్ మెయిల్ ఐడి. సార్ మీకు ఈ నెంబర్ వాట్సాప్ మీకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. ఒకవేళ ఫండ్ మాట్లాడండి సార్. మీరు 47 ఫైనల్ అమౌంట్. 47 ఫైనల్ అమౌంట్ అప్రూవల్ తీసుకోవడానికి నేను అడిగింది 2,000. షూర్. సరే సార్ మాట్లాడండి. మాట ఏం మార్చండి సార్. ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత ఎంత పర్సెంట్ పడుతుంది సార్? 47 అంటే మనకు రఫ్ గా 21.24%. ఓకే. సరే సార్, నేను మీకు మళ్ళీ ఈ నంబర్ సేవ్ చేసుకుంటాను. ఒకవేళ రేపు నైట్ కూడా ఫండ్ రెడీ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్ గా అప్రూవ్ చేద్దాం. ఓకే.
రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో సెటిల్మెంట్ నెగోషియేషన్ అనేది కస్టమర్ యొక్క బార్గెనింగ్ పవర్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో సెటిల్మెంట్ పర్సెంటేజ్ లీస్ట్ ఫేవర్లో క్లోజ్ చేసుకోవడానికి. సో కస్టమర్స్కి సెటిల్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ కావాలండి. ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకుంటే సో సివిల్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది. సో ఫ్యూచర్లో లోన్ తీసుకునేటప్పుడు సో ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి కస్టమరు ఫైనల్ ఆప్షన్గా సెటిల్మెంట్ చూస్ చేసుకోవాలి. సో ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే, సార్ సెటిల్మెంట్ లెటర్ పంపిస్తాం ఫస్ట్ పేమెంట్ చేయండి. సో అలా ఎప్పుడు ఆ మిస్టేక్ చేయొద్దండి. ఫస్ట్ లెటర్ తీసుకోవాలి, సెటిల్మెంట్ లెటర్. అది కూడా బ్యాంక్ అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా తీసుకోవాలి. దాని తర్వాత పేమెంట్ చేయాలి. దాన్ని వెరిఫై చేసుకొని పేమెంట్ చేయాలి. ఎందుకంటే చాలా సార్లు సెటిల్మెంట్ చాలామంది నాకు రిపోర్ట్ ఇచ్చారు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళతోని ఆ పేమెంట్ చేయించుకొని సో రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే సెటిల్మెంట్ లెటర్ పంపరు, వాళ్ళ నంబర్లు బ్లాక్ చేస్తుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.